బిగ్ బాస్ ప్రతి సీజన్కి దిగజారిపోతుంది. ఆ దిక్కుమాలిన కంటెస్టెంట్స్ని ఆ బయట నుంచి మళ్ళీ రీసెంట్గా ఎవరినో తీసుకొచ్చినట్టున్నారు. మరీ దిగజారిపోతుంది మేనేజ్మెంట్. అసలు ఎవరిని బిగ్ బాస్లో పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు తెలియట్లేదు. బయట దిక్కుమాలిన టాలెంట్ చూపించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెడుతున్నారు. బూతులు తిట్టే వాళ్ళని, లేకపోతే పనులు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షోలో పెడుతున్నారు. అసలు మీకు టీఆర్పీ కోసం ఎలా ఎట్టకైనా దిగజారిపోతారా అర్థం కాదు మాకు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ 9లో మంచి కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి చాలా బాగా వెళ్తుంది. అది నెగిటివ్గా వెళ్ళట్లా, పాజిటివ్గా వెళ్తుంది. మళ్ళీ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వేయడం వల్ల వీళ్ళు 4 మాటలు అంటారు. వాళ్ళ పడరు, వాళ్ళు వీళ్ళని మాటలు టీఆర్పీ పెరిగిపోద్దని ఎదవ ఆలోచన వీళ్ళకి. దయచేసి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టకండి. ఎందుకంటే ఫ్యామిలీస్ చూస్తాయి, ఫ్యామిలీస్ మంది చూస్తారు. టీవీ అంటే, షోలు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఫ్యామిలీస్ మంచిగా ఉన్న వాళ్ళని చూస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా చెడగొట్టే పనిలో ఉన్నట్టున్నారు మీరు. మీకు టీఆర్పీ కోసం ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేస్తారా ఆ షోలో? తెలియట్లేదా మీకు? నేను యూట్యూబ్ ఆన్ చేసిన సినిమా రివ్యూస్ చెప్పేవాళ్ళు వీడియోలు చూసినా అయ్యా ఉన్నాయి వాళ్ళ గురించే. ఇప్పుడు ప్రజెంట్ ఎవరినైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకొచ్చారో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ మీదే వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా నా అభిప్రాయం ఇదే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.